హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు మనం యాసిడ్స్ బేసెస్ సాల్ట్లో రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు మొట్టమొదటిగా మనం ఈ టాపిక్ని 3 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ స్టెప్ అసలు కార్బోనేట్ అంటే ఏంటి, కార్బోనేట్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, ఆ తర్వాత ఈ కార్బోనేట్స్ కానీ బైకార్బోనేట్స్ కానీ యాసిడ్స్ రియాక్ట్ అయితే ఎటువంటి రియాక్షన్ వస్తుంది, జనరలైజ్డ్ ఈక్వేషన్, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దీంట్లో మొట్టమొదట కార్బోనేట్ అంటే ఏంటంటే, జనరల్గా కార్బోనేట్ ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, రైట్ a రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. అస్సలు బై హార్ట్ చేయొద్దు. ఓన్లీ మనం ఇక్కడ డిస్కస్ చేసేది జాగ్రత్తగా వినండి పూర్తిగా, మీకు ఆటోమేటిక్గా ఇది మొత్తం తెలిసిపోతుంది. ఓకే రైట్. మొట్టమొదట కార్బోనేట్ అంటే ఏంటో చూద్దాం. కార్బోనేట్ అంటే ఏంటి? కార్బోనేట్ అనేది మనకి ఆ వర్డ్లోనే ఉంది. కార్బోనేట్ని CO3 అని చెప్పేసి అంటారు. ఓకే, ఆ తర్వాత దీని వ్యాలెన్సీ, ఈ వ్యాలెన్సీ అనేది దీనికి 2 ఉంటుంది. సో మనం ఇక్కడ వ్యాలెన్స్ ఎందుకు రాసాం అంటే కనుక, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక మెటల్ కార్బోనేట్ అన్నారు అనుకోండి, మెటల్ కార్బోనేట్ అన్నప్పుడు మనము జనరల్గా అప్పుడు ఈ ఫార్ములా ఏం రాద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మెటల్ కార్బోనేట్కి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, Na2CO3 సోడియం కార్బోనేట్ అవుతుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ Na2CO3. ఈ సోడియం కార్బోనేట్ని మనం Na2CO3ని ఎందుకు రాసాం అంటే కనుక, ఇక్కడ సోడియం వ్యాలెన్సీ, సోడియం అనేది ఒక మెటల్. జనరల్గా అన్ని మెటల్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత ఉంటుంది? జనరల్గా అన్ని మెటల్స్ కూడా మోనో అటామిక్గా ఉంటాయి. మోనో అటామిక్ అంటే దాని వ్యాలెన్సీ 1 ఉంటుంది. అండ్ సో సోడియం వ్యాలెన్సీ ఎంత? Na సోడియం వ్యాలెన్సీ 1. అందువల్ల అప్పుడు ఎంత వస్తుంది అక్కడ రాస్తాం, ఇట్లా రాస్తాం. కార్బోనేట్ వ్యాలెన్సీ ఎంత ఉంది? కార్బోనేట్ వ్యాలెన్సీ 2 ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈక్వేషన్ ఎలా వస్తుంది? Na దాని వ్యాలెన్సీని ఇక్కడ రాయాలి, దీన్ని సూపర్స్క్రిప్ట్ అంటారు ఇట్లా రాయటాన్ని. ఆ తర్వాత CO3 దాని వ్యాలెన్సీ ఇక్కడ రాయాలి సూపర్స్క్రిప్ట్. ఆ తర్వాత ఈ రెండింటిని ఏం చేయాలంటే ఇట్లా క్రాస్ చేసుకోవాలి. దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. ఏదైనా సరే ఒక కాంపౌండ్ రాయటానికి బేసిక్ అనమాట క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు దీన్ని. ఇక్కడ Na ఇక్కడ సూపర్స్క్రిప్ట్ ఏమవుతుంది? సబ్స్క్రిప్ట్ అవుతుంది. ఏమవుతుంది? సబ్స్క్రిప్ట్. అప్పుడు Na ఏమవుతుంది? Na2 అవుతుంది. CO3కి సబ్స్క్రిప్ట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అందువల్ల CO3 మొత్తాన్ని కలిపేసి 1 అని రాసుకుంటాం. ఈ 1 ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందువల్ల దీన్ని Na2CO3 అని చెప్పేసి రాస్తాం. ఇదనమాట సోడియం కార్బోనేట్ ఫార్ములా. ఎట్లా రాసుకోవచ్చు? ఓకే, ఇది తెలిసి ఉండాలి మనకు, కనీసం మినిమం బేసిక్స్ ఇవి. ఈ బేసిక్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకు అంటే దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఈక్వేషన్స్ వస్తాయి. చాలా ఈక్వేషన్స్ దీని మీద బేస్ అయ్యి ఉంటాయి అనమాట. ఒకవేళ కాల్షియం కార్బోనేట్ అని రాసామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? కాల్షియం కార్బోనేట్ అనేది ఎలా వస్తుంది మనకి? కాల్షియం సింబల్ ఏంటి? Ca. దాని వ్యాలెన్సీ ఎంత? కాల్షియం అటామిక్ నెంబర్ 20. దాని కాల్షియం అటామిక్ నెంబర్ 20 అయితే కనుక అది దాని వ్యాలెన్సీ ఎందుకని మనము కాల్షియం వ్యాలెన్సీ 20 అయితే దాని వ్యాలెన్సీని మనం 2గా ఎందుకు తీసుకున్నాం అంటే కనుక, దానికి నియరెస్ట్ గ్యాస్ నియాన్ 18. ఓకేనా, సారీ ఆర్గాన్ 18. ఈ ఆర్గాన్ 18 ఈ ఇనర్ట్ గ్యాసెస్ కన్ఫిగరేషన్ వస్తే ఇది కూడా స్టేబుల్ అవుతుంది. అందువల్ల ఎక్స్ట్రా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 20తో కంపేర్ చేసుకుంటే 80లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 దాని వ్యాలెన్సీ అవుతుంది. ఓకేనా, దాని వ్యాలెన్సీని ఎక్కడ రాస్తాం? సూపర్స్క్రిప్ట్ రాస్తాం. కార్బోనేట్ వ్యాలెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, అదెంత రాస్తాం? అండ్ CO3 దాని వ్యాలెన్స్ ఏమో 2 రాసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మనకి ఈ రెండింటిని కూడా క్రాస్ చేస్తాం. అప్పుడు క్రాస్ చేసినప్పుడు CAకి ఎంత వస్తుంది వ్యాలెన్సీ? CAకి ఏమో 2 వస్తుంది. కార్బోనేట్కి ఎంత వస్తుంది వ్యాలెన్సీ? CO3 ఏమో కార్బోనేట్ వ్యాలెన్సీ 2. దీన్ని మనం సింపుల్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు, అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడేమో వస్తుంది మనకి? CaCO3 కాల్షియం కార్బోనేట్ వస్తుంది. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అర్థమైంది కదా? మీరు ఏ మెటల్ అయితే తీసుకోండి, ఏ మెటల్. జనరల్గా మెటల్స్ మనం ఎగ్జాంపుల్స్గా గుర్తుపెట్టుకోండి. మెటల్స్ అనేటప్పటికల్లా మనకి కనీసం కొన్ని మెటల్స్ మన మైండ్లో ఉండాలి. జనరల్గా పీరియాడికల్ టేబుల్లో వచ్చేటప్పటికల్లా మనకి 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్, వాటన్నిటిని కూడా మనము మెటల్స్ అనుకుంటాం. వాటిని మెటల్స్ అన్నిటికి కూడా వ్యాలెన్సీ జస్ట్ 1గా ఉంటుంది. ఓకేనా? సో మీకు కనీసం కొన్ని మెటల్స్ తెలిసి ఉండాలి. దాంట్లో కొన్ని మెటల్స్ మీరు ఏం చేస్తారంటే ఈ మెటల్స్ గుర్తుపెట్టుకోండి. సోడియము, పొటాషియం, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మెగ్నీషియము, కాల్షియం. ఏమైనా మెటల్స్ అడిగినప్పుడు ఏవి గుర్తుపెట్టుకోండి. ఇదేమో 1A గ్రూపు, 2A గ్రూప్. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మనం వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మెటల్ కార్బోనేట్ అంటే ఈ విధంగా వస్తుంది. అర్థమైంది కదా? అల్టిమేట్గా మెటల్ కార్బోనేట్ అంటే ఏమొస్తుంది? ఒకవేళ Na తీసుకున్నాం అనుకోండి, అది Na2CO3 అవుతుంది.
అదే కాల్షియం తీసుకుంటే CaCO3 అవుతుంది. CaCO3 ఫార్ములా ఎలా వచ్చింది, ఐడియా వచ్చింది కదా, ఇట్లా రాసుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనం మెటల్ కార్బోనేట్ కానీ నాన్ మెటల్ కార్బోనేట్ అతను రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బైకార్బోనేట్ లేకపోతే కనుక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అనేది అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. సో మొట్టమొదట దీన్ని చూడబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈవెన్ దీస్ మెటల్ కార్బోనేట్స్తో యాసిడ్ అనేది జస్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే చూద్దాం ఇప్పుడు. ఓకేనా. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. దీన్ని మనం ఇంకా అనుకుంటామంటే మెటల్ బైకార్బోనేట్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఓకే. మెటల్ బైకార్బోనేట్ దీన్ని ఎలా రాస్తారో చూడండి. మెటల్ ఇక్కడ చాలా చిన్న విషయం మీరు కంపల్సరీగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ కార్బోనేట్ దాన్ని ఎలా రాస్తాం, హైడ్రోజన్ బైకార్బోనేట్ అన్నా హైడ్రోజన్ కార్బోనేట్ అన్నా ఒకటే. హైడ్రోజన్ అంటే H, కార్బోనేట్ అంటే CO3, HCO3. దీని వ్యాలెన్సీ బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని వ్యాలెన్సీ ఎంత ఉంటుంది, ఇట్స్ 1. వ్యాలెన్సీ ఇస్ 1. ఈ మొత్తాన్ని కలిపి HCO3 మొత్తానికి కలిపి ఇట్లా ఒక ఎలిమెంట్ ఉంటే ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా 2 ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఇట్లా వీడి వ్యాలెన్సీస్ వేరువేరుగా ఉంటాయి. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 ఉంటుంది, దీన్ని అయాన్ అంటారు. ఒకటే ఉంటే కనుక దాని ఛార్జ్ వస్తే దానికి కొన్ని ఛార్జ్ ఉంటే దాన్ని అయాన్ అంటాం. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వాటికి ఛార్జ్ ఉంటే దాన్ని రాడికల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. దీనికి ఈ మొత్తాన్ని కలిపి ఒకటే కాంపౌండ్ కింద ట్రీట్ చేయాలి, ఒకే పార్టికల్ కింద ట్రీట్ చేయాలి. ఇది ఒక పార్టికల్ సింగిల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపి ఒకటే పార్టికల్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో దట్స్. అండ్ ఇప్పుడు మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సో ఈ మొత్తం కలిపి ఏమైంది, HCO3 మొత్తాన్ని కలిపి ఒకే పార్టికల్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రాద్దాం. మెటల్ అన్నారు కదా, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, మెటల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దాంట్లో సోడియం రాద్దాం. ఈసారి సోడియం రాసుకుంటే సోడియం NaHCO3 అవుతుంది. ఓకేనా. NaHCO3 ఎలా అయింది, సోడియం వ్యాలెన్సీ ఎంత, సోడియం అటామిక్ నెంబర్ 11 అండ్ దాని వ్యాలెన్సీ 1. సోడియం అటామిక్ నెంబరు అనేది సోడియం అటామిక్ నెంబరు 11. నియరెస్ట్ గ్యాస్ ఏది, నియాన్ అటామిక్ నెంబర్ ఎంత, 10. సో ఎక్స్ట్రా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 10తో కంపేర్ చేసుకుంటే 1 ఉంది, అందులో దీని వ్యాలెన్సీ 1 అవుతుంది. ఓకేనా రైట్. ఆ తర్వాత ఇప్పుడు మరి సోడియం వ్యాలెన్సీ 1 అనుకున్నాం. ఆ తర్వాత బైకార్బోనేట్ వ్యాలెన్సీ ఎంత అయింది, బైకార్బోనేట్ HCO3 బైకార్బోనేట్ అంటాం దీన్ని, లేకపోతే కనుక హైడ్రోజన్ కార్బోనేట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. దీని వ్యాలెన్సీ ఎంత అయింది, అది కూడా 1. అప్పుడు ఈ మొత్తం కలిపితే ఎలా వస్తుంది, సోడియం దాని సూపర్స్క్రిప్ట్ 1 వ్యాలెన్సీ సూపర్స్క్రిప్ట్ కింద రాస్తాం కదా. ఆ తర్వాత HCO3ని కూడా సూపర్స్క్రిప్ట్ కింద రాసుకుందాం. ఇట్లా ఒకే ఎలిమెంట్ ఉంటే కనుక ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా రాడికల్ ఉంటే కనుక ఈ మొత్తానికి మనము ఒక బ్రాకెట్ పెట్టుకొని దాన్ని సూపర్స్క్రిప్ట్ రాసుకోవాలి. అది ఒక యూసేజ్. ఎందుకని ఇట్లా బ్రాకెట్ పెట్టకపోతే ఏమవుతుంది, అప్పుడు ఈ 1 అనేది ఈ O3కి మాత్రమే అప్లై అవుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఎట్లా వస్తుంది, అప్పుడు అది NaHCO3 అన్నామని చెప్పేసి అనుకోండి, బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒకటి రాస్తే ఈ 1 అనేది కేవలం దేనికి మాత్రమే సంబంధించినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి. ఓకేనా రైట్. ఆ తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇక్కడ క్రాస్ చేద్దాం. క్రాస్ చేసినప్పుడు మనం డైరెక్ట్ చూద్దాం ఒకసారి. NAకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో Na1 రైట్. ఇట్లా క్రాస్ చేస్తే HCO3కి ఏమొస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. సో HCO3కి ఏమో 1 వస్తుంది మళ్ళీ. సో ఈ మొత్తాన్ని మనం 1స్ని కన్సిడర్ చేయం, అందువల్ల దీన్ని NaHCO3 అని చెప్పేసి రాసుకుంటాం, సోడియం బైకార్బోనేట్. ఒకవేళ మెగ్నీషియం వస్తే ఎలా రాస్తారో చూద్దాం. మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత, మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఏమో 12, నియరెస్ట్ గ్యాస్ ఏంటి, నియాన్ 10. సో వ్యాలెన్సీ ఎంత, ఎక్స్ట్రా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అదే వ్యాలెన్సీ అవుతుంది నియాన్తో కంపేర్ చేసుకుంటే. సో మెగ్నీషియం వ్యాలెన్సీ 2. సో దాన్ని డైరెక్ట్ రాసేద్దాం, మెగ్నీషియం వ్యాలెన్సీ 2. బైకార్బోనేట్ వ్యాలెన్సీ ఎంత అయింది, HCO3 దాని వ్యాలెన్సీ 1. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, బైకార్బోనేట్ వ్యాలెన్సీ 1. క్రాస్ చేద్దాం. క్రాస్ చేసినప్పుడు Mgకి ఏమొస్తుంది, 1 వస్తుంది రైట్. ఈ 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత HCO3కి వ్యాలెన్సీ ఎంత వస్తుంది, దాన్ని 2 అవుతుంది. సో అప్పుడు మొత్తం ఏమని చదవాలి, MgHCO3 ట్వైస్. ఓకేనా, MgHCO3 ట్వైస్.
మెగ్నీషియం బైకార్బోనేట్ అవుతుందన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఇంకోటి రాస్తాను. AlHCO3 అని రాస్తాను అనుకోండి. దీన్ని ఏం చేస్తానంటే 3 అని రాస్తాను. ఓకేనా, ఈ 3 ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఎలా వస్తుంది అనేది ఒక అల్యూమినియం AlHCO3 మనం ఎలా చదవాలి? AlHCO3 థ్రైస్ అని చదవాలి. మామూలుగా పూర్తిగా నంబర్ పరంగా చదివేటైతే కనుక ట్వైస్ థ్రైస్ అని చదువుతాం. అలా కాకుండా మామూలు చదివేటప్పుడు అయితే కనుక డైరెక్ట్గా రాసేస్తాం, చదివేస్తాం. మెగ్నీషియం బైకార్బోనేట్. ఓకేనా, అల్యూమినియం బైకార్బోనేట్, మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్, అల్యూమినియం హైడ్రోజన్ కార్బోనేట్ అని చదువుతాం అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఇవన్నీ కూడా బేసిక్స్. మీకు కంపల్సరీగా ఈ బేసిక్స్ గురించి పూర్తి నాలెడ్జ్ అవగాహన ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. దాంతోపాటుగా కాన్సెప్ట్ కూడా చాలా థరోగా నేర్చుకోండి. దానివల్ల మీకు ఈ ఇయర్ CCE కాబట్టి క్వశ్చన్ అనేది ఎట్లాగైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దీంతోపాటుగా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు JEEకి కానీ మెయిన్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. అసలు యాక్చువల్గా ఇక్కడ మెటల్ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ కనుక యాసిడ్స్తో రియాక్ట్ అయితే ఎలా జరుగుతాయో చూద్దాం. దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే 2 బౌల్స్ తీసుకుందాం. ఇది ఒక బౌల్. ఓకేనా, ఇది A బీకర్, అలాగే బౌల్ ఏదైనా సరే. ఇదేమో B బౌల్ ఆర్ బీకర్. దీంట్లో ఏం తీసుకుందాం? మొట్టమొదట దీంట్లో మనకి సోడియం కార్బోనేట్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? సోడియం కార్బోనేట్. సో Na2CO3. ఓకేనా, కార్బోనేట్ వ్యాలెన్స్ 2 కాబట్టి Na2CO3. ఓకే, రైట్. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ దీంట్లోనేమో మొట్టమొదట దీంట్లో బైకార్బోనేట్ కదా, NaHCO3 తీసుకుందాం. సోడియం బైకార్బోనేట్. ఓకేనా, సోడియం బైకార్బోనేట్. ఆ తర్వాత దీంట్లో కొంచెము HCl డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంచెము డ్రాప్ చేద్దాం. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైనా సరే కొంచెము లిక్విడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది దీంట్లో యాడ్ చేద్దాం. దీనికి కూడా ఏం చేద్దామంటే HClని యాడ్ చేద్దాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏం జరుగుతుందో రియాక్షన్ చూడండి. అబ్జర్వ్ చేస్తే కనుక ఈ డయాగ్రామ్ డిస్కస్ చేద్దాం. అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ రెండింటిలో నుంచి కూడా మీకు బబుల్స్ వచ్చేసి మనకి హిస్సింగ్ సౌండ్ ఎప్పుడు ఎలాగంటే మనం ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని కూల్ డ్రింక్ బాటిల్ని మనం ఇట్లా షేక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక్కసారిగా జస్ట్ హిస్సింగ్ సౌండ్తో బుసబుసమని చెప్పేసి కార్బన్ గ్యాస్ అనేది పైకి వస్తుంటుంది. ఆ విధంగా ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, కంటిన్యూస్గా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బబుల్స్ని కనుక మనము ఏదైనా సరే లైమ్ వాటర్ కూడా పంపించామనుకోండి, ఆ లైమ్ వాటర్ ఏమవుతుంది, మిల్కీ వైట్లోకి మారిపోతుంది. లైమ్ వాటర్ బేసిక్ కలర్ ఏంటి? వైట్ కలర్. ఎప్పుడైతే దీన్ని మనము ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ని పంపిస్తామో అప్పుడు ఇంకా మిల్కీ వైట్ లాగా మారుతుంది. అది దేనికి టెస్ట్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి టెస్ట్. కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ని మిల్కీ వైట్లోకి మారుస్తుంది, అదొక టెస్ట్. ఇంకో టెస్ట్ కూడా మైండ్లో పెట్టుకోండి, ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి ఈ బబుల్స్ వస్తున్నప్పుడు ఈ బబుల్స్ వస్తున్నటువంటి ప్లేస్లో మీరు ఏదైనా సరే ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని పెట్టారనుకోండి, కాలుతున్నటువంటి ఒక అగ్గిపుల్ల పెట్టారనుకోండి, ఒక మ్యాచ్ స్టిక్, బర్నింగ్ స్ప్లింటర్ అంటాం, బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అంటాం. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా ఈ బబుల్స్ వల్ల ఈ బబుల్స్ని మనం గ్యాస్ అనుకుంటాం. ఏ గ్యాస్ ఇది? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల ఇమీడియట్గా ఇది పుట్ ఆఫ్ అయిపోతుంది, ఆరిపోతుంది. ఇది కూడా ఒక కార్బన్ డైఆక్సైడ్కి టెస్ట్. ఈ టెస్ట్ని ఫ్లేమ్ టెస్ట్ అంటారనమాట. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదనమాట జనరల్గా ప్రొసీజర్. అంటే ఇప్పుడు మనకి అల్టిమేట్గా ఏమి రియాక్షన్ మనం అబ్జర్వ్ చేసాం, ఎప్పుడైనా సరే కార్బోనేట్ కానీ బైకార్బోనేట్ కానీ అది యాసిడ్తో రియాక్ట్ అయితే ఇక్కడ ఏ గ్యాస్ ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తుంది. దాంతోపాటుగా బై ప్రొడక్ట్స్ ఏం ఏర్పడతాయి అంటే కనుక సాల్ట్ ప్లస్ వాటర్ కూడా ఏర్పడతాయి. ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా ఈ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సోడియం కార్బోనేట్ తీసుకోమన్నారు, ఆ తర్వాత సోడియం బైకార్బోనేట్ తీసుకుంటే ఇది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు కనుక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం చెప్తున్న ప్రొసీజర్ రాసుకోవాలి. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే కనుక మొట్టమొదటి ఏం చేయాలంటే మనం ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. ఓకేనా, టెస్ట్ ట్యూబ్. ఇక్కడ మీరేం చేయాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఏదైనా ఒక డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మొత్తం ఏం చేస్తారంటే పార్ట్స్ మొత్తాన్ని ఒకవైపు తీసుకురండి, వేయడం ఒకవైపు రాసుకోండి పార్ట్స్ మొత్తాన్ని. ఆ తర్వాత నెంబర్స్ మాత్రమే రాయండి. నెంబర్స్ రాసిన స్పెషల్గా పార్ట్స్ అనే హెడ్డింగ్ పెట్టేసి అవి మొత్తం వరుసగా రాయండి. ఇది జనరల్గా ప్రొసీజర్. ఓకేనా, మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకోండి, ఫుల్ మార్క్స్ వస్తాయి.
ఆ తర్వాత ఇప్పుడు మొట్టమొదట ఇదేంటి, ఇది స్టాండ్. ఓకే సారీ, ఇదేంటి టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ని మనము స్టాండ్కి ఫిక్స్ చేసాం. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా, ఈ టెస్ట్ ట్యూబ్లో మనకి ఇక్కడ 2 హోల్డ్ రబ్బర్ స్టాపర్ రబ్బర్ కార్క్ పెట్టాం. 2 హోల్డ్ రబ్బర్ కార్క్. ఇక్కడ అంటే ఏంటి, 2 హోల్డ్ రబ్బర్ కార్క్ అంటే ఏంటి, ఈ 2 హోల్స్ ఉన్నటువంటి ఒక రబ్బర్ కార్క్. ఒక హోల్ ఉంటే కనుక సింగిల్ హోల్డ్ రబ్బర్ కార్క్ అంటాం. 2 హోల్స్ ఉంటే కనుక 2 హోల్డ్ రబ్బర్ కార్కర్ ఉంటాం. ఓకేనా. ఈ 2 హోల్డ్ రబ్బర్ కార్కర్ పెట్టుకోవాల్సిన జస్ట్ నెసెసిటీ ఏంటి అంటే కనుక దీన్నేమో థిసిల్ ఫన్నెల్ అంటారు. దీని ద్వారా యాసిడ్ని మనం పంపిస్తాం. ఇంతకుముందు యాసిడ్ పంపిస్తాం అనుకున్నాం కదా, ఆ యాసిడ్ దీని ద్వారా మనం దీంట్లోకి మనము డ్రాప్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక సైడ్ ట్యూబ్ ఉంటుంది. ఈ సైడ్ ట్యూబ్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, అక్కడ ఒక మళ్ళీ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత దీంట్లో ఆల్రెడీ ఏముంటుంది, కాల్షియం హైడ్రాక్సైడ్. జనరల్గా మనము లైమ్ వాటర్ అంటాం, సున్నం నీళ్ళు అని చెప్పేసి అనుకుంటాం. జనరల్గా సున్నం మనం వైట్ వాష్ చేస్తాం కదా, గోడలకి సున్నం కొడతాం అంటాం కదా, దేంతో అంటే కనుక లైమ్ వాటర్, సున్నం నీళ్ళు అని చెప్పేసి అనుకుంటాం. లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ దాని ఫార్ములా. లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమో దాని ఫార్ములా CaOH ట్వైస్. సో ఈ విధంగా ఇదనమాట ఆపరేటర్స్. జనరల్గా ఆపరేటర్స్ అంటే ఇది. అంటే దీంట్లో ఇంకా ఈ టెస్ట్ ట్యూబ్లో ఏమి ఉన్నాయి, ఇక్కడ రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఏం చేయాలంటే, ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్న తర్వాత దాంట్లో మొట్టమొదట మనము సోడియం కార్బనేట్ క్రిస్టల్స్ కొన్ని తీసుకుందాం. సోడియం కార్బనేట్ ఈజ్ బేసికల్లీ ఏ సాలిడ్ క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుంది. క్రిస్టల్ అంటే ఏంటి, మామూలుగా మనకి ఒక పర్టికులర్ షేప్ లేకుండా జనరల్గా మనం తీసుకుంటే కనుక ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్ సాఫ్ట్గా ఉప్పు కాకుండా మామూలుగా ఇంకో జస్ట్ క్రిస్టల్స్ లాగా ఉంటుంది కదా, జస్ట్ మనం గట్టిగా ఉంటుంది, దాన్ని మనం చెప్పేసి అంట సాల్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. అట్లా క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, క్రిస్టల్స్. ఆ క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుందన్నమాట సోడియం కార్బనేట్. ఆ తర్వాత ఈ దీంట్లో మళ్ళీ మనము ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం క్లోజ్ చేసాం మొత్తం అంతా సిస్టమ్, ఈ టెస్ట్ ట్యూబ్ అంతా కూడా క్లోజ్ అయ్యింది. దీంట్లో నుంచి థిసిల్ ఫన్నెల్ ద్వారా యాసిడ్ని పంపిస్తాం. ఇప్పుడు యాక్షన్ ఏం జరుగుతుంది అంటే కనుక ఈ కార్బోనేట్కి, సోడియం కార్బోనేట్కి, హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మధ్య రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో నుంచేసి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మరి బయటికి రావాలి కదా, ఎలా వెళ్తుంది, ఇట్లా మనకి లిక్విడ్ లోపల పంపించిన తర్వాత ఏం చేస్తాం, దీన్ని క్లోజ్ చేస్తాం థిసిల్ ఫన్నెల్ని. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ప్రశ్నే లేదు. మరి ఎటు నుంచి వెళ్తుంది, ఇక్కడ ఒక సైడ్ ట్యూబ్ ఉంది చూడండి, దాన్ని డెలివరీ ట్యూబ్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ సైడ్ ట్యూబ్ ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ నుంచేసి ఈ విధంగా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోయి మరి ఇట్లా ట్రావెల్ చేసి ఈ టెస్ట్ ట్యూబ్లోకి వస్తుంది. ఓకేనా. ఆ టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ ఏముంది, లైమ్ వాటర్ ఉంది. ఓకేనా. ఈ లైమ్ వాటర్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చి జాయిన్ అవుతుంది. ఇమీడియట్గా లైమ్ వాటర్ ఏమవుతుంది, మిల్కీ వైట్లోకి మారిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. ఈ మొత్తాన్ని మనము ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లో చూద్దాం. అల్టిమేట్గా రిజల్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో మొట్టమొదట మనం ఏం తీసుకున్నాం, సోడియం కార్బనేట్. సోడియం కార్బనేట్ తీసుకున్నాం, Na2CO3. Na2CO3 తీసుకున్నాం. దాన్ని మనం దేంతో రియాక్ట్ చేసాం, HClతో రియాక్ట్ చేసాం. అప్పుడు మనకి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి, NaCl ప్లస్ H2O ప్లస్ CO2. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈక్వేషన్. NaCl ప్లస్ H2O CO2 బ్యాలెన్స్ చేద్దాం. రెండు సోడియంస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సోడియంస్ పెట్టేసుకుంటాం. మొట్టమొదట ఇక్కడ HCl ఉంది. సో 2 HCl, 2 హైడ్రోజన్స్, 1 కార్బన్, 1 కార్బన్, ఆక్సిజన్స్ 3 కార్బన్, 3 ఆక్సిజన్స్, 1 + 2 3 ఆక్సిజన్స్. సో దట్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని సోడియం క్లోరైడ్ ఏమంటాం, సాల్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సాల్ట్. సో ఇక్కడ సాల్ట్ ప్లస్ ఇదేంటి, వాటర్ ప్లస్ ఇక్కడ ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. యారో మార్క్ ఇట్లా పెట్టండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. యారో మార్క్ అప్వర్డ్స్ అంటే మనకు కెమికల్ రియాక్షన్లో వచ్చినటువంటి సబ్స్టాన్స్ ఏంటంటే గ్యాస్ అన్నట్టు. ఓకే. సో మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ మనము సోడియం కార్బనేట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి సోడియం కార్బనేట్ తీసుకున్నప్పుడు యాసిడ్ కార్బోనేట్ తీసుకున్నాం. కార్బోనేట్ తీసుకొని దాన్ని మనం దేంతో రియాక్ట్ చేసాం, యాసిడ్తో రియాక్ట్ చేసాం. యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి సబ్స్టాన్సెస్ కాంపౌండ్స్ ఏంటి అంటే కనుక సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, అవన్నమాట మనకు ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్స్.
సో ఇంతవరకు మనకి ఇది ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఈసారి ఏం చేద్దామంటే ఇది దేనికి సంబంధించింది, కార్బోనేట్కి. అండ్ సో కార్బోనేటు యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక ఏమేమి సబ్స్టెన్స్ ఏర్పడుతున్నాయి, నెంబర్ 1 సాల్ట్ ఏర్పడుతుంది, దాంతోపాటుగా వాటర్ ఏర్పడుతుంది, దాంతో చాలా ఇంపార్టెంట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏర్పడుతుంది. సో ఆ మొత్తాన్ని మన ఈక్వేషన్ ఫామ్లో రాసాం. ఈసారి ఏం చేద్దామంటే సోడియం బైకార్బోనేట్తో చేద్దాం, రైట్. సోడియం బైకార్బోనేట్ లేకపోతే కనుక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. దాంతో మనం రియాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఎలా వస్తుందో ఈక్వేషన్ చూద్దాం. సో సోడియం NaHCO3, ఆ తర్వాత దేంతో రియాక్ట్ చేద్దాం, HClతో రియాక్ట్ చేద్దాం. అప్పుడు జాగ్రత్త చూడండి ఏమొస్తాయంటే మనకి NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఓకేనా, NaCl ప్లస్ H2O ప్లస్ CO2, NaCl, Cl, 2 hydrogens and 2 hydrogens, 1 carbon 1 carbon, 3 oxygens 3 oxygens. సో ఈక్వేషన్స్ బ్యాలెన్స్డ్. మీరు అబ్జర్వ్ చేశారా, సోడియం బైకార్బోనేట్ ఎప్పుడైతే కనుక యాసిడ్తో రియాక్ట్ అవుతుందో ఇదేంటి, సోడియం క్లోరైడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటది సాల్ట్. ఓకే, సాల్ట్ ప్లస్ ఇదేంటి వాటర్ H2O ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఏమన్నా డిఫరెన్స్ నోటీస్ చేశారా, రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి, అవునా. ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది కూడా కార్బన్ డైఆక్సైడ్, అవునా. సో ఇక్కడ దాంతోపాటుగా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, మీరు కార్బోనేట్తో బైకార్బోనేట్తో యాసిడ్ కనుక రియాక్ట్ అయితే వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, నెంబర్ 1 సాల్ట్ వస్తుంది, ఓకే. అతను నెంబర్ 2 వాటర్ వస్తుంది. దాంతోపాటుగా ఇంకా ఏం రియాక్ట్ అవుతుంది, ఇంకా ఏ ప్రోడక్ట్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, కార్బోనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యాస్ ఏ గ్యాసు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వీటిని మనం జనరలైజ్డ్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకోండి. ఇక్కడ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఒకసారి అర్థం. ఇక్కడ మనకి సోడియం బైకార్బోనేట్ అండ్ సో దీన్ని మనం ఏందాం మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సో దీన్ని ఏమంటాం మనం, యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ మొత్తం వల్ల మనకి ఏమొస్తుంది, ఈ విధంగా రియాక్షన్ వస్తుంది, ఓకేనా. ఇంతవరకు ఓకే, రైట్. ఇంతవరకు ఓకే. మనకి జనరల్గా ఈ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ వెన్ వాట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ కార్బోనేట్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే మీరు అప్పుడేం రాయాలి, వెన్ ఎవర్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ carbonate or metal hydrogen carbonate, it produces salt, water and carbon dioxide అని రాయాలన్నమాట, ఓకే. సో మనకి ఈ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ రిలీజ్ అయిందని మనం చెప్పేసి అనుకున్నాం. ఎలా తెలుస్తుంది మనకి గ్యాస్ రిలీజ్ అయిందని, దీంట్లోంచి బబుల్స్ వస్తున్నాయి. ఆ గ్యాస్ ఏంటో కూడా మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ని ఆ గ్యాస్ని ఏం చేద్దాం, దేని గుండా పంపిద్దాం, గ్యాస్ని కనుక మనము లైమ్ వాటర్ సున్నం నీళ్ళ ద్వారా పంపిద్దాం, ఓకేనా. దాన్ని మనం అనుకుంటాం CaOH ట్వైస్. ఈ CaOH ట్వైస్ ద్వారా పంపించినప్పుడు మనకేమొస్తుంది, CaCO3 ఆ తర్వాత ప్లస్ H2O, CaCO3. ఇక్కడ యారో మార్క్ చూసారా, ఇట్లా యారో మార్క్ ఉంటే దీన్ని ఇక్కడ యారో మార్క్ ఉందనుకోండి, ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, ప్రెసిపిటేషన్ అంటే ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్. ఇన్సాల్యుబుల్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాంట్లో రెండు రకాల సొల్యూషన్స్, రెండు రకాలటువంటి ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. నెంబర్ 1 ఏమో క్లియర్ సొల్యూషన్, నెంబర్ 2 ఏమో ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం దాన్ని, ప్రెసిపిటేషన్ సొల్యూషన్. క్లియర్ సొల్యూషన్ అంటే ఏంటి, మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంటే దాంట్లో మనకి దాంట్లో డిజాల్వ్ కాకుండా ఎటువంటి సబ్స్టాన్సెస్ ఉండవు, దాన్ని మనం క్లియర్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంకోటి ఏమో ఒకవేళ రియాక్షన్ జరిగిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్లో ఒక అడుగున ఏమీ కరగకుండా ఒక ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ ఉంటే, ఇన్సాల్యుబుల్ ఆర్ అన్డిజాల్వ్డ్ సబ్స్టాన్స్ ఉంటే అటువంటి రియాక్షన్నే మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, కాల్షియం కార్బోనేటు అనేది ఇన్సాల్యుబుల్. ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది, ఇక్కడ కొంచెము ఒక సబ్స్టాన్స్ అనేది అడుగున ఎట్లా ఏర్పడిపోతుంది అనమాట. మొత్తం సబ్స్టాన్స్ అంతా కూడా మిల్కీ వైట్లోకి మారిపోతుంది. దాంతోపాటుగా ఒక అడుగున కొంత సబ్స్టాన్స్ కరగకుండా అలాగే ఉండిపోతుంది. దాన్ని మనం అనుకుంటామంటే ప్రెసిపిటేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రియాక్షన్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకే. ఇంతవరకు రియాక్షన్ని మనం తీసుకుందాం.
దీన్ని మనము ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక కాల్షియం కార్బోనేట్ అండ్ ఏర్పడుతుంది. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది మనము జనరల్గా ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ దీని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏందో చూద్దాం. మనం కనుక ఎప్పుడైనా సరే గోడలకి వైట్ వాష్ వేసిన తర్వాత గోడలు బాగా తెల్లగా చాలా బ్రైట్గా కనిపిస్తాయి. దానికి రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ఆఫ్టర్ వైట్ వాష్ వై ద వాల్స్ అపియర్స్ సో బ్రైట్ అండ్ క్లియర్. సో ఇట్ అపియర్స్ యాజ్ సో క్రిస్టల్ క్లియర్. ఎందుకని అంటే కనుక చాలా సింపుల్ రీజన్. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక వాల్ అనుకోండి. ఈ వాల్ కనుక మనం సున్నం నీళ్ళతో కదా మనము వైట్ వాష్ చేసేది. సున్నం నీళ్ళు తీసుకొని ఇట్లా అప్లై చేసామనుకోండి. ఈ సున్నం నీళ్ళు అంటే లైమ్ వాటర్ అంటే ఏంటి? అది కెమికల్గా దాని ఫార్ములా ఏంటంటే CaOH ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. మనకి అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా అబండెంట్గా ఉంటుంది, ప్లెంటీగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం అప్లై చేసినటువంటి లైమ్ వాటర్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి అక్కడ ఏమి ప్రెసిపిటేషన్ ఏర్పరుస్తుంది? ఈ ఈక్వేషన్ చూడండి. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఈ కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి? మామూలుగా అంతకుముందు జస్ట్ లైమ్ వాటర్తో మనం ఇట్లా వైట్ వాష్ చేసినప్పుడు కొంతవరకే లైమ్ వాటర్ క్లియర్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ లైమ్ వాటర్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుందో చాలా క్లియర్గా చాలా ఎక్కువ మొత్తంలో వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎందుకని రీజన్ ఏంటి? ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఒక గోడ మీద వాల్ మీద కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. అందువల్ల ఏమవుతుంది? ఈ వాల్స్ అన్నీ కూడా ఈ వైట్ వాష్ చేసిన తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో దానికి రీజన్ ఏంటంటే ఇదన్నమాట రియాక్షన్. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద సెషన్. సో అల్టిమేట్గా మీకు క్వశ్చన్ ఇస్తారు. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ దెన్ వాట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ కార్బోనేట్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్? Very simple answer. Whenever the reaction takes place between acid and carbonate or metal hydrogen carbonate and three substances will be formed. One is the salt, water and carbon dioxide. Majorly we focus on carbon dioxide. If we are passing this carbon dioxide through lime water and it forms an insoluble calcium carbonate. Okay, idanతా రాయాలన్నమాట. Okay, I hope that this session is helpful for you. Please support me and wish you all the best.